ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క 2026 ఏప్రిల్ 2వ పక్షమైనటువంటి అంటే 16 నుండి 30 వరకు కూడా 31 వరకు జరుగు పక్ష ఫలాలను తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి గోచారం తీసుకున్నట్లయితే రవి శుక్రులు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మిథునంలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈ యొక్క సింహంలో ఉన్నారు. రాహువు వచ్చేసి కుంభంలో ఉన్నారు. చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, శని మీనరాశిలో ఉన్నారు. రవి శుక్రులు మేషరాశిలో ఉన్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సింది 19వ తేదీ మేషాన్ని వదిలి వృషభం లేకి తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నాడు. మాసాంతంలో 30వ తేదీ ఈ యొక్క మేషంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న బుధుడు మేషం లేకి వస్తాడు. ఇవి ప్రధానంగా మనకు మారబోయే ఈ యొక్క గ్రహాలు ఈ రాశులలో మారబోతున్నాయి. నెక్స్ట్ తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్తా 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, నెక్స్ట్ వచ్చేసి విశాఖ నక్షత్రం 3 పాదాలు. తులారాశి వారికి మీకు తృతీయాధిపతి అలాగే 6వ ఇంటాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు కోణస్థితిలో ఉన్నారు. తద్మూలకంగా ఇక్కడ తులారాశి తులాలగ్నానికి తీసుకుంటే ఈయన భాగ్య 6వ ఇంటాధిపతి తృతీయాధిపతి ఈయన పోయేసి మీ కోణంలో ఉండడం కొంచెం మంచినే సూచిస్తుంది. 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం త్రోట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఈయన వీక్షణ కూడాను పంచమం అంటే తులారాశిని మీ రాశిని చూస్తాడు. వీక్గా ఉంటారు. ఈ పక్షం రోజుల్లో కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది తులారాశి తులాలగ్నం వారికి. నెక్స్ట్ వచ్చేసి మీకు పంచమంలో రాహు బుధుడు ఉన్నాడు కాబట్టి ఇది కొంత ఇబ్బంది ఎక్కువగా కలుగజేస్తుందని చెప్పుకోవచ్చు. పిల్లల విషయమైనా, మీ విషయంలోనైనా, ప్రయాణాలలోనైనా, అలాగే రాజకీయ రంగాలలో ఉన్న వారికి ఎవరికి కూడాను యోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చూసి నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. మనకు వచ్చేసి దీనికి యోగ సాధన చేస్తూ కొంచెం ప్రాణాయామాలు ఇలా చేసుకున్నట్లయితే కొంచెం రాహువుకు అంటే ట్రీట్మెంట్. రాహువు చాలా క్రూరమైన గ్రహము. కేతువైన దైవానికి సంబంధించిన ప్లానెట్ అయిన మనకు ఎటువంటి అపకారం చేయడు, దైవభక్తి పెంచుతాడు. ఒక రాహువుని తీసుకున్నట్లయితే క్రూరమైన గ్రహం. ఆయన హామ్ చేయడం తప్ప మేలు చేసే అవకాశాలు ఎక్కడా ఉండవు. ఒకసారి 6, 3, 11 భావాలలోనూ కేంద్రాలలోనూ ఈయన యోగిస్తాడని చెప్పుకుంటాము. ఆ యోగం కూడా పెయిన్ఫుల్ యోగం కలుగుతుంది, మనకు ఈజీగా ఉండదు. మిగతా ప్లానెట్స్ అలా కాదు. ఏ రాశిలో ఉంటే ఏ ఫలం ఇవ్వాలో అవి ఇచ్చేస్తాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ తులారాశి వారికి మీ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు. అందరూ పాపగ్రహాలే ఉన్నారు కాబట్టి రవి, శుక్రుడు, కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి ఈ పక్షంలో మీకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి. మీరు అనుకున్న దానికి అచీవ్మెంట్ చేరుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క తులారాశి వారికి వివాహాది శుభకార్యాలలో పాల్గొనడమే కాకుండా అలాగే వడ్డీ వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్త పడి మీ మనీని మీరు త్వరగా తీసుకోగలుగుతారు. అగ్ని సంబంధమైనటువంటి వృత్తులలోనూ అలాంటి వర్క్స్ చేసేవారికి కూడాను మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉంది. టెక్నికల్ రంగం వారికి బాగుంటుంది. అది కూడా హార్డ్వేర్ రంగానికి సంబంధించిన వాళ్ళకు బాగుంటుంది. సాఫ్ట్వేర్, నెక్స్ట్ వడ్డీ వ్యాపారస్తులకు, షేర్ మార్కెట్లలో పెట్టే వాళ్ళకు మాత్రం చాలా వరకు లాభాలు క్షీణింపజేసి మొదటికే మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తులారాశి తులాలగ్నం వారు ఈ పనులకు దూరంగా ఉంటే మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శశిదేవి పూజ అంటే ఇంద్రుని భార్య శశిదేవి, లక్ష్మికి అధిదేవత ఆమె. కాబట్టి మీకు తులారాశి వారికి శుక్రుడు కలత్రకారకుడు, సొసైటీలో ఉన్నతమైనటువంటి వర్గంలో ఉన్న వారితో మనకు ఆలోచనలు కలగజేసేవాడు. మీకంటూ వృత్తిలో ఒక ఫేమ్ వస్తుంది శుక్రుడు కాబట్టి మీ రాశికి చక్కగా ఫేమ్ మంచి ఒక ప్లాన్ ఇస్తాడు. అలాగే శుక్రునికి సంబంధించిన ఆర్గాన్ ఏంటి మన శరీరంలో ఇంతవరకు మీరు ఏదైనా
పీరియడ్ పీసీఓసి కావచ్చు, గర్భ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏవైనా ఫేస్ చేస్తున్న వారికి ఇప్పుడు ఈ 15 రోజులలో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఒక గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు దొరుకుతారు. తద్మూలకంగా మీరు ఈ యొక్క పూజ ఇంట్లో నిర్వర్తించుకొని లక్ష్మీదేవి పూజ చేసుకొని అమ్మవారికి అన్నీ చేసిన తర్వాత చక్కగా మీరు ఏదైనా డాక్టర్ను సంప్రదించారంటే చక్కగా మీకు మంచి డాక్టర్ దొరికి మీ అనారోగ్యం తీరిపోయే అవకాశం చక్కగా గోచరిస్తుంది. అలాగే కొంచెం పెద్దల అనుమతి తీసుకొని కొన్ని వ్యవహారాలలో మీరు ఇన్వెస్ట్మెంట్ కింద మనీ పెట్టారంటే మంచి జరగటానికి చాలా ఆస్కారం ఉంది. సొంత నిర్ణయాలు ఇప్పుడు పనికిరావు. ఎందుకు, శని కుజుడు కలిసినారు కాబట్టి ఇక్కడ తర్కం పెరుగుతుంది. మీకు పెద్దవాళ్ళ కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, తర్కం అంటే వాదం ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఈ శుక్రుడిని ఇప్పుడు చెప్పినట్టు మీరు చేసుకుంటే ఈ తర్కం నుండి బయటపడతారు. మీ ఉద్యోగం లభిస్తుంది, అన్నీ బాగుంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. అలాగే వేరే దేశాలకు వెళ్ళాలనుకునేవారు ఒకసారికి బదులు 2 సార్లు ఆలోచించండి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతదానికంటే ఇక్కడే ఉండడం బెటర్ అనిపిస్తుంది. అంటే అక్కడ మీకు ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, అది టాలీ చేసుకొని ఇక్కడ ఉంటే ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకొని మనం ఓన్ డిసిషన్ తీసుకోగలిగితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తులారాశి వారికి ఆ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి సప్తమంలో ఉండి అదే రాశిని చూస్తున్నాడు కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి అలాగే కొంచెం అండర్ ఆర్గన్స్కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ గర్భసంచికి కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈయన 8వ ఇంట్లో ఉండి తన రాశిని తానే చూసుకున్నట్టు కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను మీరు చక్కగా అన్నీ ఎదుర్కొని ముందడుగు వేసే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.